ఫ్రెండ్స్, విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి అనేక రకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి, చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇంత కీలకమైనటువంటి అంశం పైన జనసేన నాయకులు కొంతమంది తమ వాచాలతను ప్రదర్శిస్తున్నారా? దీని మీద చాలామంది నిపుణులు, మేధావులు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కార్మిక సంఘాల ఐక్యతను దెబ్బతీయటానికి, కార్మిక సంఘాలు పోరాడుతున్నటువంటి నేపథ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి, కార్మిక సంఘాలు దాదాపుగా ఏడాదికి పైగా ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం పోరాడుతున్నాయి, సంఘటితంగా పోరాడుతున్నాయి. వాళ్ళ భవిష్యత్తు అంధకారమైపోయిన పరిస్థితుల్లో, దిక్కుతోచని స్థితిలో వాళ్ళంతా పోరాటాన్ని దిగారు. కానీ వారందరి ఉద్యమాన్ని కించపరిచేలా, వారందరి సంఘటిత శ్రమశక్తిని కించపరిచేలా, మీరు మా నాయకుడిని పట్టించుకోవట్లేదు, లేదా ముఖ్యమంత్రిని పట్టించుకోవట్లేదు. నిజానికి గెలవక ముందు నాయకులు వేరు, గెలిచిన తర్వాత ప్రజాసేవలో అంకితమై వారే ప్రజల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప వాళ్ళంతా వచ్చి ఏదో నాయకుడు ఒక మంత్రో ముఖ్యమంత్రి దగ్గర వచ్చి కూర్చొని మీరే దిక్కుని మాట్లాడే పరిస్థితి ఉండదు. కేంద్ర మంత్రి కూడా వచ్చారు, సాక్షాత్తు ఉక్కు మంత్రి కూడా మొన్న కుమారస్వామి వచ్చి మాట్లాడిపోయారు. కానీ ఎవరు కూడా ఇందుకు సంబంధించినటువంటి అంటే డిజిన్వెస్ట్మెంట్ చేయము, ప్రైవేట్ పరం చేయము అని చెప్పేటువంటి హామీ ఇవ్వట్లేదు. ముఖ్యంగా అసలు కేంద్ర ప్రభుత్వమే ఈ 70 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డిజిన్వెస్ట్మెంట్ మంత్రిత్వ శాఖను ఏర్పరిచింది బీజేపీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియన్ హిస్టరీ. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ప్రైవేటీకరణ కోసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పరిచినటువంటి ఘనత మోడీకే దక్కింది. ఇటువంటి స్థితిలో ఈ ఒక్క ఉక్కు ఫ్యాక్టరీలన్నీ కాదు, దేశంలో ఉన్న ఇంతకంటే మంచి ఉక్కు ఫ్యాక్టరీలను ఇంకా 2-3 కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైంది. వాటన్నిటి పరంపరలో విశాఖ ఉక్కు కూడా ఒకటి. కార్మిక సంఘాలు వీటన్నిటి నేపథ్యంలోనే పోరాటానికి దిగాయి, పోరాడుతున్నాయి. దాదాపు 10-12 వేల మంది కార్మికుల్ని ఇప్పటికే ఇంటికి పంపించడానికి ఒక పథక రచన పూర్తయింది. దాదాపు 3 ఫర్నెస్లో 2 ఫర్నెస్లని ఇప్పటికే ఆపేశారు, ఉత్పత్తి నిలిపేశారు. దానికి కావాల్సిన ముడి సరుకులకు కావాల్సినటువంటి గనుల్ని కేటాయించలేదు. ఇంత జరుగుతున్న కార్మికులదే తప్పు, కార్మికులు పోయి ఎవరినూ అడగలేదు, మా నాయకుడు చాలా గొప్పోడు అంటే దీని వెనక పూర్వరంగం మరొకటిగా కనిపిస్తోంది. అదేంటంటే జనసేనకి బీజేపీకి ఉన్న అంతర్గత సంబంధ బాంధవ్యాల నేపథ్యంలో బీజేపీ నేరుగా దిక్కుండా జనసేన చేత ఈ విధమైన కామెంట్స్ చేయిస్తోందా? డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించి బీజేపీ వ్యూహంలో భాగంగా జనసేన నాయకులు ఈ రకంగా మాట్లాడుతున్నారా? లేకపోతే వాళ్ళకి ఏమవసరం, ఎందుకు మాట్లాడాలి? కార్మికులు వాళ్ళ చిత్తశుద్ధిని ప్రశ్నించటం, కార్మికుల్ని కించపరచడం అవసరమా? లేదు కదా. కానీ కార్మికుల చిత్తశుద్ధిని ప్రశ్నించేలా, కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయటం వెనక ఖచ్చితంగా బీజేపీ కుట్ర ఉంది. ముఖ్యంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఆ ప్రాంతం ఎంపీ, మరి సరికొత్తగా ఎంపికైనటువంటి సీఎం రమేష్, ఆయన ఏం చేస్తున్నారు? దీని మీద ఆయన మాట్లాడవచ్చు కదా. ఆయన బీజేపీ నుంచి గెలిచారు కదా, మరి ఆయన ఏం చేస్తున్నారు? ఆయన చేయట్లేదా? అట్లాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి, ఆమె ఏం చేస్తుంది? వీళ్ళెవరూ మాట్లాడటలేదు. ఫ్యాక్టరీకి సంబంధించి వీరెవరూ తమ అభిప్రాయాలను మేము కార్మికులకు హామీ ఇస్తున్నాం, డిజిన్వెస్ట్మెంట్ జరగకుండా చూస్తామని చెప్పగలిగిన పరిస్థితి ఉంటే వాళ్ళు మరి చెప్పాలి కదా. లేదు. కానీ జనసేన మాత్రం కల్పించుకొని దీని మీద ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం నిజంగా కార్మికులందరూ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించడాన్ని సహించలేనటువంటి ఈ నాయకులు వారి మధ్య పొరపచ్చాలు తీసుకురావడం కోసం, కార్మికుల ఐక్యతను దెబ్బతీయడం కోసం ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారనేది తాజాగా వినిపిస్తున్నమాట. ముఖ్యంగా వాళ్ళంతా ఏదో వైసీపీ అండగా ఉన్నారు, మరొకటి వైసీపీ ఉన్నప్పుడు కూడా ఈ ఉద్యమం నడిచింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఉద్యమం ప్రారంభమైంది, ఇప్పటికీ కొనసాగుతోంది. నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వాళ్ళు వైసీపీకి అండగా ఉంటే అప్పుడు నిరాహార దీక్షలు ఎందుకు ప్రారంభమవుతాయి? మరొక విషయం, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభల్లో వైజాగ్లో ముఖ్యంగా ఆయన చెప్పారు, నేను ఆపటానికి డిజిన్వెస్ట్మెంట్ కాకుండా ఆపటానికి శాయశక్తులా ప్రయత్నించాను. నేను గనక ఓడిపోతే ఖచ్చితంగా విశాఖ ఉక్కును 100 రోజుల్లో దీన్ని ప్రైవేట్ పరం చేస్తారు అని. అదే జరుగుతోంది ఇప్పుడు. అదీ కాకుండా మరొక తాజా విషయం వెలుగులోకి వస్తుంది. ఇది కనీసం 5-6 నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ పరం చేయాలనుకున్నప్పటికీ, మరి ఎన్నికల్లో గెలవాలి అంటే, మన కూటమికి సీట్లు రావాలి అంటే దీన్ని వాయిదా వేయమని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరారని, అందువల్లనే ఈ 3-4 నెలలు వాయిదా వేశారనేది కూడా తాజాగా వినిపిస్తున్న మాట. సో ఏ రకంగా చూసినా దీనికి ఒక నేపథ్యం ఉంది. ఈ వ్యాఖ్యలకు నేపథ్యం ఉంది, ఈ ఉద్యమానికి నేపథ్యం ఉంది. సో ఈ వ్యాఖ్యల వెనక కూటమి చెందినటువంటి కుట్ర దాగుంది. అసలు ఇప్పుడు ఆపాల్సింది ఎవరు? డిజిన్వెస్ట్మెంట్ కాకుండా ఆపాల్సింది ఎవరు? ప్రైవేటీకరణ కాకుండా ఆపాల్సింది ఎవరు? ఎన్డీఏ కూటమే కదా. ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వాములు ఎవరు ఇప్పుడు? మరి చంద్రబాబు, పవన్ కళ్యాణే కదా. మరి వాళ్లే ఆపాలి. కానీ వాళ్ళు మాత్రం దీన్ని మాట్లాడకుండా వాళ్ళ నాయకుల చేత ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడిస్తుండటం పట్ల కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా ఎంతో పోరాట నేపథ్యంతో ఏర్పడినటువంటి ఫ్యాక్టరీ అని. ఈవెన్ తెలంగాణ కానీ, రాయలసీమ కానీ, ఆ ప్రాంతాలకు చెందినటువంటి నాయకులందరూ కూడా పోరాడి తీసుకొచ్చినటువంటి ఫ్యాక్టరీ అది. మరి అలాంటి ఫ్యాక్టరీని వదులుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధంగా లేరు. చూడాలి, ఇప్పటికైనా ఈ రకమైన వ్యాఖ్యలు మానేసి, ఈ రకమైనటువంటి కుట్రపూరిత వ్యాఖ్యలు మానేసి కార్మికులకి, కార్మిక సంఘాలకి మద్దతు ఇచ్చేలా ఏదైనా సూచనలు, సలహాలు ఇస్తే మంచిదని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.